హైదరాబాద్ ఎక్స్ప్రెస్ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మోదీ రాహుల్కి షాక్, ఆ విషయంలో వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులు. తెలంగాణలో మళ్లీ మొదలైన ఫ్లెక్సీ వార్, మోదీ హామీలను టార్గెట్ చేస్తూ. పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైఎస్ జగన్. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ ప్రక్రియ. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతుగా సినీ నటుడు నిఖిల్ ప్రచారం. లోక్సభ ఎన్నికల పోటాపోటీగా ప్రచారం చేస్తున్న పార్టీలో ఒక అడుగు ముందుకేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఉల్లంఘిస్తున్నారు. ఎంసీసీని ఉల్లంఘించినందుకు గాను ఈసీ దేశంలోని 2 ప్రధాన జాతీయ పార్టీలకు షాక్ ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అతిక్రమించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈసీ గురువారం నోటీసులు జారీ చేసింది. ఆయా పార్టీల నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఏప్రిల్ 29 ఉదయం 11 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఈసీ నోటీసుల్లో నిబంధనలు అతిక్రమించిన నేతల పేర్లను పేర్కొనకపోవడం గమనార్హం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తెలంగాణలో మళ్లీ ఫ్లెక్సీ వార్ మొదలైంది. బీజేపీని టార్గెట్ చేస్తూ గాంధీ భవన్ ఎదుట నయవంచన పేరుతో ఫ్లెక్సీలు దర్శనమించాయి. 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఇచ్చిన హామీలకు విరుద్ధంగా మోదీ ప్రభుత్వం సాగిందని అందులో ఎత్తి చూపారు. హైదరాబాద్ మెట్రో రైల్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో ట్రైన్ టైమింగ్స్, బస్సులు నడిపే సమయాన్ని పెంచారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా గురువారం నాడు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీం మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కు వచ్చే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మెట్రో ఆర్టీసీ సేవలు నడిపే సమయాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచిన తన తండ్రి అజిత్ శర్మ కోసం చిరుత హీరోయిన్ నేహా శర్మ విస్తృత ప్రచారం చేశారు. ప్రచారానికి సంబంధించిన పలు వీడియోలు ఆమె స్వయంగా ఇన్స్టాలో షేర్ చేశారు. ఓ రోడ్ షోలో నేహా పాల్గొన్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నేహా కూడా రాజకీయ అరంగేట్రం చేస్తున్న వార్తలు తొలుత వినిపించినా ఆమె తన సినీ కెరియర్ మీదే ప్రస్తుతానికి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. నేహాను రాజకీయాల్లోకి రావాలంటూ తండ్రి ప్రోత్సహించినప్పటికీ ఆమె నటన మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారట. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు ఇవాళ చివరి రోజు కావడంతో చాలా మంది నేతలు ఇవాళ నామినేషన్లు వేస్తున్నారు. గురువారం నాడు పులివెందులలో వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11:25 నుంచి 11:45 లోపు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్ఓకు నామినేషన్ అందజేయనున్నారు జగన్. దానికంటే ముందు పులివెందులలోని సిఎస్ఐ గ్రౌండ్లో జగన్ భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రజలను ఉద్దేశించి ఈ సభలో ప్రసంగిస్తారు. ఎన్నికలలో కీలక ఘట్టమైన నామినేషన్ ప్రక్రియ ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు 2 తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగియగా రేపు శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ. ఆ తర్వాత పోటీలో ఉండి తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అలాగే మే 11 సాయంత్రంలో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మే 13న తెలంగాణలోని పార్లమెంటు స్థానాలకు, ఏపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయనకు మద్దతుగా సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ, తెలుగుదేశం పార్టీ, భాజపా, జనశ్రేణ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. నిఖిల్ మాట్లాడుతూ చిరునవ్వుల చీరాల కావాలంటే కొండయ్యకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు తానే సాధ్యమన్నారు.
జగన్ 5 ఏళ్ల పాలన అవినీతి అక్రమాలపై ఎన్డీఏ కూటమి నేతలు ఛార్జ్షీట్ విడుదల. కూటమి నాయకుల మీడియా సమావేశం. ఛార్జ్షీట్ ఎందుకు ఈ రోజున మేము రిలీజ్ చేస్తున్నామంటే, ఎందుకు ఆయన మీద ఛార్జ్షీట్ వేస్తున్నామంటే, రేపు మళ్ళా మాయలు అబద్ధాలు మూటగట్టి వాటన్నిటిని పేర్చి మేనిఫెస్టోని ముందుకు వస్తున్నాడు. అందుకు ఈ రోజున ఛార్జ్షీట్ వేశామని చెప్పి కూటమి తరఫున తెలియజేస్తూ, ఇప్పుడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ టి శివశంకర్ గారు మాట్లాడతారు. ఛార్జ్షీట్లో టైటిల్ అరాచక పాలన అంతం కూటమి పంతం. ఏదైతే 98% మేనిఫెస్టో అమలు చేసి మీ దగ్గరికి వస్తాననే అబద్ధాల పర్వం మొదలుపెట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇస్తే నేను ఎంతో అద్భుతాలు సృష్టిస్తానని అబద్ధం ఆడి ఈ 5 సంవత్సరాలు ప్రజలు అనుభవిస్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి ఆ అబద్ధాల ట్రాప్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో కూటమి నాయకులు ఈరోజు ఈ ఎన్డీఏ ఛార్జ్షీట్ విడుదల చేయడం జరిగింది. అరాచక పాలన అంటే ఏమిటి అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్ఛ పూర్తిగా నశించిపోయింది. సమానత్వం దహించిపోయింది. ఫ్రెటర్నిటీకి కాలగర్భంలో కలిసిపోయింది 5 సంవత్సరాలు. టోటల్గా రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజాస్వామ్య నాశనం చేసినటువంటి ప్రభుత్వం నాయకత్వం ఈ జగన్మోహన్ రెడ్డిది. అలాగే 130 సార్లు బటన్ నొక్కాను, చాలా 2,75,000 కోట్లు మీ ఖాతాల్లో వేశానని చెప్పి సుమారు 13 లక్షలు ఆయన అప్పు చేసి ప్రతి ఒక్కరి మీద సుమారు 3 లక్షలు. నాడు కాంగ్రెస్ నిర్లక్ష్యం చేపట్టిన జన్ధన్ యోజన అకౌంట్లో మోదీ పాలనలో నేడు 50 కోట్ల మంది భారతీయులకు ఆర్థిక స్వావలంబన దిశగా రూపాంతరం. had spoken in the Rajya Sabha and made fun of Jandhan account and said those who do not have any money, you're opening their accounts. But today 50 crore Indian citizens have Jandhan account, and in that Jandhan account Modi ji or the government has transferred 34 lakh crores of rupees. So it's a big achievement. Rajiv Gandhi ji used to say 1 rupee travels from Delhi, only 10 paisa reaches them. కేవలం 20 సెకండ్లలో 24 నాపరాలను కిక్స్తో పలగొట్టి తన సత్తా చాటారు కరాటే మాస్టర్ డాక్టర్ జిఎస్ గోపాల్ రెడ్డి. దీంతో 24 రికార్డుల పుస్తకాలలో తన పేరు పదిలం చేసుకున్నారు. బుధవారం నారాయణగూడలోని జీవీఆర్ కరాటే అకాడమీలో వివిధ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో గోపాల్ రెడ్డి ప్రదర్శన ఇచ్చారు. షామర్పేట మండలంలోని ఎక్సలెన్షియా జూనియర్ కళాశాల జేఈఈ మెయిన్స్ 2024లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. ఎక్సలెన్షియా విద్యార్థులు 150 మందికి పైగా విద్యార్థులు సీటు పొంది ర్యాంకులతో అర్హత సాధించడంతో అద్భుతమైన పనితీరును కనబర్చారు. ఎక్సలెన్షియా గ్రూప్ అకాడమిక్ హెడ్ జాన్ గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన స్వదేశీ సంస్థ ద్వారా ప్రతి బిడ్డకు చేరువ కావాలనే విజనరీ లీడర్ వెంకట్ మురికి కల దాదాపుగా సాకారమైందని అన్నారు. ఎక్సలెన్షియా ఎలాంటి మెరిట్ ఆధారిత పరీక్ష లేకుండానే విద్యార్థులను ఎంపిక చేస్తుంది మరియు పోటీ పరీక్షలకు గురి కాకుండా వినూత్న బోధన మరియు ప్రత్యేకమైన విద్యా సాధనాలతో వారిని తీర్చిదిద్దుతుందని చెప్పారు. హైదరాబాద్లో అత్యంత విశ్వసనీయమైన జూనియర్ కాలేజ్ చైన్గా రివార్డు పొందిన ఎక్సలెన్షియా సగటు విద్యార్థుల ద్వారా ఇంత గొప్ప ఫలితాలను సాధించడంతో తన వాగ్దానాన్ని నిలబెట్టుకుందని పాఠశాలలు మరియు కళాశాలల ఆపరేషన్స్ హెడ్ మిస్టర్ ఈశ్వరన్ ఆర్ తెలిపారు. Education
to a common student and give a great result. That was a thought process. And maybe to have a success, sometime it takes a lifetime. For Excellencia and Mr. Venkat Murki, it took around 10 years. From 2015, today is 2024. So in 10 years, we achieved that. And obvious, there is a lot of room to improve. So we feel that with that, in the coming year, we'll do more. All these things we achieved because of some of the tools. The famous, there are some 8 to 10 secret tools that we apply in every student that comes to Excellencia. And more than a theory that the tool is there with us, we spend more time in implementation of the tool so that it reaches till the last student of the class. That is the reason you'll see in our results, which we'll be sharing with you. The student who has no foundation in grade 10th, the student who was a very normal student in grade 10th and 9th, even they have got a seat getting rank. The thought process was not to get a great rank, which we have this year, but even for a normal student to get a seat getting rank so that they get in somewhere in NITs. So that is done because of the tools we use. That is one. The second main thing is all our centers are led by teachers. All the centers are led by teachers. That is also one more major area where our entire thought process is about the student. It is not about from where the student is coming, what background we have. So the teacher is, the moment teacher, you give a student the thought process, how to make him clear the IIT JEE examination or NEET examination or MSc, because we are in all 3 lines. So these 2 things are major with us. One more thing that I want to share with you people, that Excellencia is a homegrown brand. It is a brand from Telangana. So it is a pride for all of us who are there in Telangana. At the same time, pride for Excellencia too, that in the 10th year of inception, such a great result have come. తెలంగాణ ఎందుకంటే ఇది లోకల్గా గ్రో అయినటువంటి అద్భుతమైనటువంటి బ్రాండ్గా మేము చెప్తూ ఉన్నాం. ఈరోజు చూసినట్లయితే ఎంతోమంది విద్యార్థులు, అంటే ఒక యావరేజ్గా ఉన్నటువంటి విద్యార్థులు లార్జ్ నెంబర్స్లో క్వాలిఫై కావడం అనేటువంటిది ఎంతో అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే సమాజంలో చాలామంది మనము యావరేజ్ విద్యార్థులను చూస్తూ ఉంటాం. అట్లాంటి యావరేజ్ విద్యార్థుల్లో అధికమైనటువంటి సంఖ్యలో ఈరోజు ఎక్సలెన్సా అన్ని కాలేజీలు కంపేర్ చేస్తే ముందంజలో ఉన్నదని మేమెంతో గర్వంగా తెలియజేస్తా ఉన్నాము. ధన్యవాదాలు. ఇప్పుడు చూసినట్లయితే దాదాపుగా ఐఐటి జేఈ అడ్వాన్స్ కొరకే రిజిస్టర్ చేసినటువంటి విద్యార్థులు గమనించినప్పుడు వారిలో 25 కంటే అధికమైనటువంటి పర్సంటేజ్ వారందరూ కూడా అడ్వాన్స్ క్వాలిఫై కావడం, సీట్ గెట్టింగ్ ర్యాంక్ను వారు సంపాదించడము వారు జరిగిందండి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయంగా మేమెంతో గర్వంగా మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. Is there in Shamirpet itself. Just to share, this is the first batch of grade 12 students are going outside, and once again happy to share that fantastic result from a CBSE 12th grade students. As per my knowledge, there are no school. There are no schools or any other local schools in CBSE schools we have where we have an integrated program. మోదీ రాహుల్కి షాక్. ఆ విషయంలో వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులు. తెలంగాణలో మళ్లీ మొదలైన ఫ్లెక్సీ వార్, మోదీ హామీలను టార్గెట్ చేస్తూ. పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైఎస్ జగన్. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ ప్రక్రియ.
ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతుగా సినీ నటుడు నిఖిల్ ప్రచారం. ఇవి బులెటిన్ విశేషాలు.